తప్పుడు పని చేసి దొరికిందే కాక నోరులేస్తుందేంటి? నేనే తప్పు చెయ్యలేదు అని చెప్తుంటే వినరేంటి? నా గొలుసు లాక్కెళ్ళి నన్ను అక్కడ ఇరికించింది వాడు. వాడిని పట్టుకుని ఇంటరోగేషన్ చేస్తేనే కదా నిజాలు బయటపడేది. అది చేత కాక వాడిని వదిలేసి ఏం చేయను నన్ను? మీ ఇష్టానికి మాట్లాంటే నేను ఊరుకోను. ఏం చేస్తావమ్మా? నోరు లేపినంత మాత్రాన నువ్వు తప్పు చేసి దొరికిపోయావు, అది అబద్ధమైపోతుందా? నీ పిట్ట కథలు మేము నమ్మేస్తామనుకుంటున్నావా? నేను కథలు చెప్పడం లేదు సార్, జరిగిందే చెప్తున్నాను. వాడొక దొంగ. వాడు నా తాళి లాక్కెళ్ళాడన్నది నిజం. ఇప్పుడేంటి, నీకు పెళ్ళయింది అంటావు, మరి నీ భర్త ఎవరో చెప్పు. నీ మెడలో యాడ్ షూట్ కోసం కట్టిన తాళిని వీళ్ళంతా నిజమైన తాళి అనుకుంటున్నారు. చెప్పు, ఎవరిని మొగుడు? ప్రేమ్ బాబు నాకు 3 ముళ్ళు వేశారని ఆయనకే చెప్పలేకపోతున్నాను, ఇక వీళ్ళకెలా చెప్పను? చెప్పవే అమ్మా. అసలు పెళ్ళైతేనే కదా సార్ చెప్తుంది. ఎంతమంది పేర్లని చెప్తుంది? బెదిరిస్తే వదిలేస్తాం అనుకుంది. తన భర్త ఎవరని మనం అడుగుతామని తను అనుకుని ఉండదు, అందుకే సైలెంట్ అయిపోయింది. సార్ నేను చెప్తుంది నిజం సార్. నేను అలాంటి పని చేసేదాన్ని కాదు సార్. నేను లా చదువుకున్న లాయర్ని సార్. నన్ను కోర్టుకు తీసుకువెళ్ళిన చివాట్లు పడేది మీకే. ఏంటి మళ్ళీ బెదిరిస్తున్నావా? నువ్వు లాయర్ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి, మాకొక ప్రాస్టిట్యూట్ గానే దొరికావు. అలాగే రేపు కోర్టులో ప్రవేశపెడతాం. ఆ ముద్ర నీకు ఒక సర్టిఫికెట్లా పనికొస్తుంది. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. వాడు ఆ దొంగని పట్టుకుంటే కదా మీకు నిజాలు తెలుస్తాయి. ముందు ఆ పని చేయండి సార్. నోర్మయ్, మేమేం పని చేయాలో నువ్వు చెప్తున్నావా? అడ్డంగా దొరికి. సార్ ఆ అమ్మాయి చెప్తుంది నిజమే అయి ఉంటుంది సార్. తను అసలు మా గ్రూపే కాదు. మేమెప్పుడు కూడా ఈ అమ్మాయిని చూడలేదు. పాపం ఆ అమ్మాయిని వదిలేసి వాడెవడో పట్టుకోండి సార్. కొడితే పళ్ళు రాలిపోతాయి. ఒక శుద్ధపూస ఇంకో శుద్ధపూస గురించి చెప్తుందా? వదిలేయాలో కోర్టుకు తీసుకుపోవాలో మాకు తెలుసు. తీసుకెళ్ళండి. హే తీసుకురండి అయ్యా. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, నన్ను నమ్మండి సార్. కావాలంటే ఇదిగోండి ఈ ఆధారాలు చూడండి. వాడు నా మెళ్ళో గొలుసు లాక్కెళ్ళాడు అనడానికి ఆనవాళ్ళున్నాయి, చూడండి సార్. నువ్వే వ్యాన్లో కూర్చున్నప్పుడు గీసుకొని డ్రామాలు ఆడుతున్నావని బాగా అర్థమైంది.